జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, ఐశ్వర్య ప్రియుడు తిరుమల్ రావులను ప్రధాన నిందితులుగా గుర్తించారు పోలీసులు. వీరు పక్కా ప్లాన్తో 3 లక్షల సుపారీ ఇచ్చి తేజేశ్వర్ను హత్య చేయించినట్లు నిర్ధారించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని తేల్చారు. అంతకు ముందు కూడా వీరు 4-5 సార్లు తేజేశ్వర్ను హత్య చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు పోలీసులు. గద్వాల పట్టణానికి చెందిన లైసెన్స్ సర్వేయర్ తేజేశ్వర్కు కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ అయింది. మే 13న పెళ్లి జరగాల్సి ఉండగా ఐశ్వర్య కనపడకుండా పోయింది. మళ్లీ 5 రోజులు ఇంటికి తిరిగొచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్ను కాంటాక్ట్ అయ్యింది. తన తల్లి సుజాత కట్నం ఇవ్వలేని స్థితిలో ఉందని, అందుకే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక వెళ్లిపోయానని చెప్పింది. దీంతో ఆమెపై ఉన్న ఇష్టంతో కుటుంబ సభ్యులు వ్యతిరేకించిన ఐశ్వర్యను మే 18న బీచ్పల్లి గుడిలో పెళ్లి చేసుకున్నాడు తేజేశ్వర్. పెళ్లైన 5 రోజులకే తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. జూన్ 17న ఇంటి నుంచి వెళ్లిన తేజేశ్వర్ మళ్లీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమల్ రావు కలిసి పొలం చూపిస్తామని చెప్పి తేజేశ్వర్ను ఇంటి నుంచి తీసుకెళ్లారని తెలిపారు పోలీసులు. జూన్ 17న తేజేశ్వర్ను తీసుకెళ్లి అదే రోజు అతన్ని హతమార్చారన్నారు. సీసీ ఫుటేజ్, ఐశ్వర్య, తిరుమల్ రావు కాల్ డేటా ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేశామని, నంద్యాల జిల్లా పాణ్యం శివార్లో చెరువులో మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. తేజేశ్వర్ హత్యకు ముందు ఐశ్వర్య నెల రోజుల్లో తిరుమలరావుతో 2000 నిమిషాలకు పైగా కాల్ మాట్లాడారని తెలిపారు పోలీసులు. తాము వద్దన్నా వినకుండా తేజేశ్వర్ ఎంతో ప్రేమతో ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడని, చివరకు ఆమె తేజేశ్వర్ను దారుణంగా చంపించిందని కన్నీరు పెట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయికి బ్యాంక్ మేనేజర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దానివల్ల ఈ విధంగా చేసి మా తమ్ముని ట్రాప్ చేసి చంపేసినారని చెప్పి అన్నీ బయటపడినాయి సార్ నిజాలు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత అయితే అతను మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ఏడవట్లేదు, ఏం చేయట్లేదు, ఖాళీ రూమ్లో కూర్చొని ఉంది. మాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏమి ఈ అమ్మాయి ఇంత కూడా కొంచెం బాధపడతలేదు, పోయి రూమ్లో కూర్చుంటుంది, బయట నుంచి తెప్పించుకుని తింటుంది, ఇంట్లో వాళ్ళు చేసి తింటలేదు అని అనుకున్నాం. అనుకున్న తర్వాత పోలీసు వాళ్ళు అడిగితే ఈ విధంగా అని చెప్పేసిన తర్వాత ఈ విధంగా మేము వద్దని మనసు మార్చుకున్న వాళ్ళము. మా తమ్ముడిని ఇంతగానో అమాయకుల్ని చూసుకొని ఇంతగానో మోసం చేసి పెళ్లి చేసుకుని మా తమ్ముడిని ఎందుకు పెళ్లి చేయాలి ఇటువంటి ఆడపిల్లలు?